హలో గైస్, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మన టాపిక్ అయితే మన హ్యూమన్ బాడీలో అయితే లైక్ గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా అనేది ఉంటుంది కదా. సో బ్యాడ్ బ్యాక్టీరియా అంటే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మెడిసిన్స్ తీసుకుంటాము, ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఇది ఇన్ఫెక్షన్ గురించి అనమాట. సో గుడ్ బ్యాక్టీరియా ఎక్కడ ఉంటుంది అంటే మెయిన్గా ఫీమేల్స్లో వెజైనా ఏరియాలో అయితే ఉంటుందన్నమాట. సో ఆ వెజైనా ఏరియాలో ఆ గుడ్ బ్యాక్టీరియా అనేది ఎలా హెల్ప్ అవుతుంది అనేసి అంటే, ఈ గుడ్ బ్యాక్టీరియా ఎలా వస్తుందంటే లాక్టోబాసిల్లస్ అనేసి అయితే అంటారనమాట. సో ఆ బ్యాక్టీరియా అయితే వెజైనల్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది, వెజైనల్ నార్మల్ ఫ్లోరాని మెయింటైన్ చేస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, బయట నుండి ఇన్ఫెక్షన్స్ లైక్ బాడీలోకి వెళ్ళకుండా ఇదైతే కంట్రోల్ చేస్తుంది అన్నమాట. సో ఎలా కంట్రోల్ చేస్తుంది ఈ లాక్టోబాసిల్లస్లో? ఏ ఏ కాంపోనెంట్స్ ఉంటాయని ఎప్పుడైనా ఆలోచించారా? సో లాక్టోబాసిల్లస్ అనేది ఉంటుంది కదా, అది మెయిన్గా ఎలాంటి ఫుడ్లో దొరుకుతుందంటే ఫర్మెంటేటెడ్ ఫుడ్లో అయితే దొరుకుతుందనమాట. సో ఫర్మెంటేటెడ్ ఫుడ్ అనేసి అంటే మ్యాక్సిమం కర్డ్ మన ఇంట్లో ప్రిపేర్ చేస్తాం కదా. సో పెరుగు కానీ అండ్ వన్ మోర్ థింగ్ వండుకునేసి పికిల్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ పికిల్స్లో అయితే ఈ ఫర్మెంటేటెడ్ ఫర్మెంటేషన్ అయితే జరుగుంటాయి కదా. లైక్ 2-3 డేస్ నైట్ ఉన్న వాటిని ఫర్మెంటేటెడ్ ఫుడ్ అయితే అంటారనమాట. సో అలాంటి ఫుడ్ తీసుకున్నప్పుడు దాంట్లో లాక్టోబాసిల్లస్ అనేది అయితే ఉంటుందన్నమాట. సో వీటి వల్ల ఈ వెజైనల్ హెల్త్ అనేది మెయింటైన్ అయితే చేస్తారనమాట. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఎలాంటి ఫుడ్స్లో ఉంది అంటే ఆల్రెడీ చెప్పేసాను కదా, లైక్ కర్డ్లో ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ పికిల్స్లో ఉంటుంది. సో ఇదైతే బ్యాక్టీరియా సో బయట నుండి మన బాడీలోకి ఎంటర్ కాకుండా ఈ వెజైనల్ ఏరియాని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో గైస్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.